తో క్లోజ్ అయ్యి వాళ్ళు చంద్రబాబుకి యాంటీగా ఉండడం మొదలుపెట్టారు బేసిక్గా. సో ఈమెను పబ్లిక్ లైఫ్లోకి తీసుకురాకుండా ఉంటే సరిపోయిండేది ఎన్టీ రామారావు. ఓకే. ఈమెను కొంత పబ్లిక్ లైఫ్లోకి తీసుకొచ్చాడు ఆయన. అక్కడ ఇబ్బంది అయింది. దాంతో ఈమె చుట్టూ ఇదయ్యి ఫైనల్గా ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా ఒక దాన్ని ఏమంటారు, కూ అంటారు మామూలుగా ఇంగ్లీష్లో, సిఓయుపి, కూప్ అని చదువుతారు, కూ అంటారు. కూ అంటే ఒక తిరుగుబాటు. ఓకే. సో అటువంటి ఒక తిరుగుబాటు జరిగింది. ఆయన్ని పక్కన పెట్టేశారు. దీనికి లక్ష్మీపార్వతి విలన్గా చేపించి అప్పట్లో ఈనాడు లాంటి పత్రికలంతా చంద్రబాబు వైపు ఉండడం, చంద్రబాబుకి నేను ఇందాక చాలా వీడియోల్లో చెప్తున్నట్టు ఆయనకి మీడియా, కులము, వ్యవస్థలో మనుషులు, పార్టీ స్ట్రక్చర్, ఈ 4 అప్పుడు కూడా ఆయనకి బ్రహ్మాండంగా హెల్ప్ అయినాయి. ఆ రకంగా చంద్రబాబు సీఎం అయ్యాడు. అప్పటి నుంచి లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు చివరి రోజుల్లో ఆయన ఇబ్బంది పెట్టి వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి ఇంకా అప్పటి నుంచి మా హస్బెండ్ ఎన్టీ రామారావుని చంద్రబాబు ఇలా చేశాడని ఆమె అప్పటి నుంచి చంద్రబాబుకి యాంటీగా ఆమె కత్తిగట్టి పనిచేస్తుంది. కాకపోతే ఆమెకి అంత పొలిటికల్ స్టామినా కానీ సామర్థ్యం కానీ లేదు. ఆమె మామూలుగా ఒక స్కాలర్. ఆమె ఎడ్యుకేషనల్గా ఆమెకు బాగా నాలెడ్జ్ ఉంది, ముఖ్యంగా తెలుగు లాంగ్వేజ్ కానీ తెలుగు లిటరేచర్లో ఆ మేరకి ఆమె ఉంది తప్ప ఆమె పొలిటికల్గా ఎప్పుడు కూడా ఆమె ఆర్గనైజర్ కాదు, పెద్ద పొలిటికల్గా నాలెడ్జ్ కానీ ఆ విషయాల్లో ఆమెకి లేదు. ఓకే. కాకపోతే పబ్లిక్ లైఫ్లో ఆమె అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. మధ్యలో ఆమె పార్టీ పెట్టింది, కానీ అది కూడా పోయింది. సో ఆమె దగ్గర పెట్టించారు యాక్చువల్గా. సో ఆమెకి నిజానికి అంత స్ట్రాంగ్ యాస్పిరేషన్స్ కూడా పొలిటికల్ యాస్పిరేషన్స్ లేవు, సామర్థ్యం లేదు, యాస్పిరేషన్ లేదు, అలాగా ఉండిపోయింది ఆమె. అయితే జగన్ వచ్చినాక ఆమె కొంత ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎందుకంటే జగన్కి ఏంటంటే చంద్రబాబుకి యాంటీగా ఎవరెవరున్నా వాళ్ళని చేరదీయడం మొదలుపెట్టాడు. అంటే చంద్రబాబు ఇమేజ్ని ఈమె కొంత డ్యామేజ్ చేయగలుగుతుంది అనేది నిజానికి అది రాంగ్ స్టెప్ జగన్ వైపు నుంచి కూడా. ఆమె చంద్రబాబుని ఇమేజ్ని డ్యామేజ్ చేసే పరిస్థితి ఏమీ లేదు. దానివల్ల చంద్రబాబుకి ఏం డ్యామేజ్ కాదు, దానివల్ల జగన్కే నష్టం. కానీ జగన్ అది పట్టించుకోకుండా ఆమెను ఎంకరేజ్ చేశాడు. తెలుగు అకాడమీకి ఆమెను చైర్పర్సన్గా చేశాడు. ఆంధ్ర యూనివర్సిటీకి అదేదో గౌరవ ఆచార్యరాలు అనే బిరుదు, అదొక పోస్టు ఇచ్చారు. ఇదంతా ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుంటుందంటే రకరకాల సెక్షన్లు ఆ పార్టీకి పనిచేస్తారు రకరకాల పద్ధతులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యూట్యూబ్ ఛానళ్ళల్లో వచ్చి తెలుగుదేశం తరపున విపరీతంగా మాట్లాడతారు. వాళ్ళందరికీ ఇప్పుడు కోరిక ఏంటి, తెలుగుదేశం వచ్చినాక మనకేదో ఒక పదవి ఇవ్వాలని. అందరికి ఇవ్వలేరు కదా, చంద్రబాబు ఇవ్వలేడు. వీళ్ళు ఒక 200 మంది 300 మంది ఉంటారు సో కాల్డ్ అనలిస్టులు. వీళ్ళకందరికి చంద్రబాబు ఇవ్వలేడు కదా. ఈయనప్పుడు వీళ్ళకి కోపం. ఆ కోపాన్ని మళ్ళీ ఓపెన్గా మాట్లాడలేరు. మన సర్కిల్లో, ప్రైవేట్ సర్కిల్లో వచ్చి సార్ అంతా ఎవరెవరో వెళ్ళిపోయారు సార్, మేము ఇంత కష్టపడతాయని వీళ్ళు వాపోతుంటారు. ఇలాంటి వాళ్ళ కోసమే రకరకాల పోస్టులు క్రియేట్ చేస్తారు. అందులో ఒకటిది ఆచార్య పోస్ట్, గౌరవాచార్యులు ఏమి చేస్తారు అక్కడ నాకేం అర్థం కాదు. అనవసరమైన పోస్ట్ అది ఈమెకి ఇచ్చాడు జగన్. ఓకే. ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు సైలెంట్ కూడా, మళ్ళీ అది ఇచ్చారు. దాంతో ఈమె దాన్ని రిజైన్ చేసింది. ఏది, తెలుగు అకాడమీ దీనికి రిజైన్ చేసేసింది. మామూలుగానే అంతే, ఒక గవర్నమెంట్ రాగానే పాత గవర్నమెంట్లో ఉండే నామినేటెడ్ పోస్టుల్లో ఉండే వాళ్ళందరూ రిజైన్ చేస్తారు. చేయకపోతే ఎలాగో తీసేస్తారు. దాని బదులు రిజైన్ చేస్తే మర్యాదగా ఉంటుంది కదా అని రిజైన్ చేసి బయటకు వచ్చేస్తారు. అలాగే ఈమె కూడా రిజైన్ చేసి బయటకు. ఈమెకి నిజానికి తెలుగు అకాడమీ ఈమె ఏం చేసింది లేదు ఆడ, తెలుగు అకాడమీ పనిచేసింది లేదు, ఏమీ లేదు ఆడ. సో తెలుగు అకాడమీ, తెలుగు సాహిత్య అకాడమీ ఇవన్నీ ఊరికే పోస్టుల కోసం తప్ప అవేమి నిజంగా తెలుగు కోసం ఏదో పనిచేయడము, సాహిత్యం కోసం పనిచేయడం అనేది పెద్ద ఎత్తున ఏమీ లేదు. అంతకుముందు ఎప్పుడో జరిగాయి తప్ప ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఇవి లేదు. చంద్రబాబుకి అసలు ఇవంటే ఇష్టం కూడా ఉండదు, వీటి పట్ల ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఆయనకి. ఆయన చెప్పాడు కదా, ఓన్లీ ఇజం అంటే టూరిజమే అని చెప్పాడు. మిగతా ఇజాలు అనవసరం, చరిత్ర ఇవన్నీ చదవడం కూడా వేస్ట్ అని చంద్రబాబు ఎప్పుడో చెప్పాడు. ఆయన వెరీ ప్రాక్టికల్ మనిషి. ఆయన ఒక కంపెనీకి CEO లాగా మాట్లాడతాడు. సో ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడు ఆ ఆంధ్ర యూనివర్సిటీ, AU అంటారు, ఆ AUలో ఉండే గౌరవ ఆచార్యురాలు అనే బిరుదును ఈమెకి తీసేశారు. ఓకే. బిరుదు కాదు, పోస్టు. ఆ పోస్టును తీసేసి అక్కడ నిన్న రిజిస్ట్రార్ ప్రకటించాడు, ఇట్లా లక్ష్మీపార్వతిని పోస్టుని మేము తీసేసాము, ఆ స్థానంలో ఒక సీనియర్ రీసెర్చ్ స్కాలర్ని పెడుతున్నాము
అన్నాడు. అయితే ఆమెకి ఏమన్నా శాలరీ ఇచ్చారా, గౌరవ వేతనం అంటారు, గౌరవ వేతనం ఏమన్నా ఇచ్చారా, హానరోరియం ఇచ్చారా అంటే లేదు, అదేమి గౌరవ వేతనం అయితే మేమేమి ఇవ్వలేదని కూడా రిజిస్ట్రార్ చెప్పారు. సో ఇది షాక్ అని ఇప్పుడు మీడియా అంతా రాస్తుంది. లక్ష్మీపార్వతి షాక్, ఆమెను అరెస్ట్ చేస్తారు. ఓకే. ఆమెను అరెస్ట్ చేయడానికి దీంట్లో ఆమె చేసిన తప్పేం లేదు. ఆమె ఏదో జగన్ ఇస్తే తీసుకున్నది ఉంది. ఇప్పుడు అది తీసేశారు. దానివల్ల ఆమె ఏమన్నా అక్రమాలకు పాల్పడి ఉంటే, ఇప్పుడు తెలుగు అకాడమీలో ఆమె ఏమన్నా అక్రమాలకు పాల్పడి ఏమన్నా దుర్వినియోగం చేసి డబ్బులు అవన్నీ చేస్తుంటే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అటువంటి ఆరోపణలు ఇప్పటివరకైతే ఏమీ లేవు. మరి ఏమన్నా తర్వాత చేస్తారా? ఎందుకంటే లక్ష్మీపార్వతి మీద కూడా కోపం ఉంటుంది చంద్రబాబుకి. ఈమె పెద్ద నసలాగా ఎప్పుడు చూసినా ఛానళ్ళకి వెళ్ళి వెన్నుపోటుదారుడు, చంద్రబాబు ఒక దొంగ, చంద్రబాబు ఒక నీతి లేదు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటుంది అనే కోపం ఉండొచ్చు. కానీ నాకు తెలిసి ఆమెను జైలుకి పంపించే పని చేయడం. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఏజ్ అయింది ఆమెకి. ఈ వయసులో జైలుకి పంపిస్తే ఆమెకు సింపతి వస్తుంది తప్ప చంద్రబాబుకి ఏమీ మైలేజ్ ఏమి ఉంటుంది. కాబట్టి నేను అనుకోవడం చంద్రబాబు అట్లాంటి బుద్ధి తక్కువ పని చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఆయనకి సీజన్డ్ పొలిటీషియన్, ఆయన ఏ పని చేస్తే దాని ఫలితం ఏంటో ఆయనకి బాగా తెలుసు. సో ఆ పోస్టు తీసేశారు తప్ప, అంటే ఆమెకి జగన్ ఇచ్చిన దాన్ని ఓడబెరికారు. మళ్ళీ ఆమె పద్ధతిలో ఉంది. బట్ ఆమె దీని మీద రియాక్ట్ అయింది. ఆమె ఏం చెప్తుందంటే ఇది పొలిటికల్ డ్రామా, చంద్రబాబు నా మీద కక్ష తీర్చుకున్నాడు అని చెప్తుంది. ఇది ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చాడు, రాగానే బీఆర్ఎస్ అపాయింట్ చేసిన అందరూ రిజైన్ చేసేసారు కదా, మళ్ళీ ఆయన కొత్త వాళ్ళని పెట్టుకున్నాడు. ఎవరైనా ఆ పార్టీ వాళ్ళు కొంతమందిని అకామిడేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ అధికారంలోకి రావడానికి డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ కాంట్రిబ్యూషన్ చేస్తుంటారు. ఓకే. వాళ్ళకి పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని చూసుకోకపోతే రేపు మళ్ళీ పార్టీకి పనిచేయరు. సో అందువల్ల ప్రతి పొలిటికల్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు రకరకాల పోస్టుల్ని క్రియేట్ చేస్తుంది, వాళ్ళకి ఇస్తుంది. సో అది అందరూ చేస్తారు. ఇది బేసిక్ నెసరీ కండిషన్. పొలిటికల్ పార్టీ సర్వైవల్ అయ్యి పొలిటికల్ పార్టీ స్ట్రాంగ్గా అధికారంలోకి రావాలంటే పొలిటికల్ పార్టీకి డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సర్లు కావాలి. ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు డిఫరెంట్ సెక్షన్లో ఉండాలి. అలాగే జగన్ ఈమెని ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఫీల్ అయ్యాడు. కానీ నిజానికి అది రాంగ్ స్టెప్ అనేది నా అభిప్రాయం. ఆమె వల్ల పెద్దగా జగన్ ఉపయోగపడింది ఏం లేదు. కాకపోతే ఆమె అప్పుడప్పుడు ఆ సాక్షి టీవీలోనూ అక్కడ ఇక్కడ పోయి కూర్చొని చంద్రబాబుని చెప్పడం, పాతకాలంలో ఎన్టీ రామారావు లాస్ట్లో ఎట్లా బాధలు పడ్డాడు అవన్నీ చెప్పడం, దానివల్ల ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులకి ఉన్న కొంతవరకు విషయాలు తెలియచ్చేమో. కానీ కొత్తగా ఆమె చెప్పేది ఏముంటుంది, చంద్రబాబు అనేది ఎప్పుడో జరిగిపోయింది. అది ఇప్పుడు వచ్చి అందుకనే మనకి రామ్ గోపాల్ వర్మ చెప్తే కూడా పెద్దగా దాని ప్రభావం ఏం పడలేదు చంద్రబాబు మీద. ఎందుకంటే ఆయన కొత్త ఏమి ఉండదు కదా, అందరికీ తెలిసిన విషయాలను మళ్ళీ చెప్పడం లేంటి ఉపయోగం. తెలిసారో అది అయిపోయింది. చంద్రబాబు వెర్షన్ చంద్రబాబుకు ఉంది, దాన్ని నమ్మేవాళ్ళు దాన్ని నమ్ముతారు, దీన్ని నమ్మేవాళ్ళు దీన్ని నమ్ముతారు. ఎవడు వెర్షన్ వాడిది. ఒక సంఘటన జరిగిపోయినాక అయిపోయింది. మళ్ళీ కూడా చంద్రబాబు మళ్ళీ గెలిచాడు, మళ్ళీ ఓడాడు, ఇవన్నీ జరిగాయి. కాబట్టి లక్ష్మీపార్వతికి కొత్తగా చంద్రబాబు కక్ష తీర్చుకునేది ఏం లేదు. ఆయనకి లక్ష్మీపార్వతి మీద ఇబ్బంది ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, కానీ ఆయన ఏమి కక్ష తీర్చుకునిందంటే రాంగు. ఓకే. అది మామూలుగా నేచురల్గా ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వం నియమించిన వాళ్ళని తీసేసి తను కొత్తగా నియమించుకుంటుంది తన మనుషుల్ని. అదే జరిగింది. ఇప్పుడు తన తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన ఎవరో రీసెర్చ్ స్కాలర్కి అక్కడ ఇస్తారు. ఎప్పుడైతే ఈయన బసవతారకం గారు చనిపోయారో, ఎన్టీఆర్ గారి భార్య, ఆ తర్వాత ఆయన లోన్లీగా అయిపోయారనేది కేశవరావు గారు చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 93-94లో కేశవరావు గారు కూడా ఆయనతో ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13లో ఉన్న ఇంటికి వస్తే ఆ రోజు డిన్నర్ కూర్చుంటే ఇంట్లో భోజనం లేదంట ఎన్టీఆర్కి. ఎవరు పెట్టేవాళ్ళ పరిస్థితి లేదంట. ఎందుకంటే వాళ్ళ పిల్లలు అప్పటికి 7 మంది కొడుకులు 4 కూతుర్లు ఉన్నారు. అందరూ కూడా ఆయన్ని పక్కన పెట్టేశారు. అప్పటికే లక్ష్మీపార్వతి రాకముందు నాటికే పక్కన పెట్టేశారు. అందుకని ఆయన ఒంటరిగా ఫీల్ అయ్యారు. కరెక్ట్గా అదే టైంలో లక్ష్మీపార్వతి 91-92 ప్రాంతంలో మళ్ళీ ఆయన కలవడం. అప్పటికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన కొంత టైం కూడా ఉంది. సో ఆయన రెండోది ఆయన లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. ఆ టైంలో ఈమె కలిసి ఇదంతా చెప్పేసరికి ఆయనకి ఈమెకుండే నాలెడ్జ్, మైథాలజీలో, పురాణాలలో, సినిమాలలో ఉన్న నాలెడ్జ్ చూసి ఆయన ఇంప్రెస్ అయ్యాడు.
ఇంప్రెస్ అయ్యి ఆమెకి బయోగ్రఫీ రాయడానికి కూడా ఒప్పుకున్నాడు. ఆ క్రమంలో ఆమె నర్సారావుపేట నుంచి బస్సు ఎక్కి వచ్చేది ఇక్కడికి. అయితే ఆమె రావడానికి ఇబ్బంది అవుతుందని ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్లో ఒక ఉద్యోగం ఇచ్చి ఆమెకి ఇక్కడే స్టేకి కూడా ఏర్పాట్లు చేశాడు. అలాగా ఆమె దగ్గరైంది. అలా మెల్లమెల్లగా దగ్గరవుతూ ఆమె ఏమైందంటే ఆయన హెల్త్ బాగోగులు ఫుడ్ మొత్తం ఆమె చూసుకునేది. అది వీళ్ళకి తెలిసి ఫ్యామిలీకి తెలిసి చాలా కంగారు పడ్డారు. వాళ్ళు ప్రధానంగా భయపడింది ఏంటంటే ఈమె ఎన్టీఆర్ ఆస్తి కొట్టేస్తుందేమో మనకు రాకుండా అన్నది భయపడ్డారని ఈయన కేశవరావు గారు అంటారనమాట. సో భయపడ్డారు అని చెప్తారు. సో ఈ క్రమంలో ఉన్నప్పుడు ఏమైందంటే మెల్లమెల్లగా ఆమె రాజకీయాల్లో కూడా అడుగు పెట్టడం మొదలైంది. ఆయన కూడా ఇన్వాల్వ్ చేయడం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా ఆమె పొజిషన్ పెరుగుతూ ఉంది. ఆమెకి కాకబట్టిన ఒక బ్యాచ్, అంటే అప్పటి వరకు తెలుగుదేశంలో గట్టిగా పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి ఒక కొత్త బ్యాచ్ ఎంటర్ అవ్వడం మొదలుపెట్టింది. దానివల్ల చంద్రబాబుకి కానీ మిగతా పాత గట్టిగా పనిచేసిన వాళ్ళకి అందరికి కూడా ఒక కోపం వచ్చింది. లక్ష్మీపార్వతిని ఇట్లా ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదనే ఇది. దీంతో మీడియాలో వాళ్ళు లీక్లు వదిలారు. సో మీడియాలో కూడా లక్ష్మీపార్వతి అని ఆమెతో తిరుగుతున్నాడు ఈయన అన్న ఇది వచ్చింది. దాంతో సెప్టెంబర్ 10th, 1993 మేజర్ చంద్రకాంత్ 100 రోజుల ఫంక్షన్ తిరుపతిలో జరిగినప్పుడు ఆయన ఓపెన్గా అనౌన్స్ చేసి ఆమెని స్టేజ్ మీదకి పిలవడం, ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. దాంతో ఇంకా వీళ్ళందరూ కూడా ఆయనకి యాంటీ అయిపోయారు. సో ఇది ఎప్పుడైతే జరిగిందో ఈ లోపల ఆయనకి అధికారం వచ్చిన దాని తర్వాత ఈమె చుట్టూ ఒక కోటర ఏర్పడి ఎన్టీఆర్ ఆమె కంట్రోల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉన్నప్పుడు సో లోకల్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం ఓడిపోయింది. దీని నుంచి పార్టీని పరిరక్షించుదామనే పేరుతో చంద్రబాబు కానీ మిగతా వాళ్ళు కానీ ఒకటయ్యారు. ఎమ్మెల్యేలంతా ఒకటయ్యి ఆయన్ని దించేశారు అనేది ఈయన చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇది ఆమె బ్యాక్గ్రౌండ్. సో దాంతో ఆయన ఎప్పుడైతే దిగిపోయారో ఆ బాధతో ఆయన చాలా వీడియోలు కూడా రిలీజ్ చేశారు. అప్పట్లో చాలా మీడియాలో కూడా మాట్లాడారు చంద్రబాబు.